హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మామిడికాయ ఊరగాయ అయితే మొన్న కోసి పెట్టాను కదా. ఈరోజైతే మసాలా అంతా పెట్టేశాను. మసాలాలన్నీ పోసి నైట్ అయితే కలిపి పెట్టేసాను. మామిడికాయ ఊరగాయ చాలా బాగా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, కొలతలు అయితే నీట్గా ఉండాలండి. ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి. కారం అన్నీ మనం కొంచెం తేడా వేసుకున్నా కానీ మామూలుగా అయితే ఇంకా బాగుండదండి, బూజు వచ్చేస్తుంది. ఈ నిమ్మకాయ ఊరగాయ అయితే 6 నెలలు అయిందండి. నేను ఉప్పు పసుపు వేసి పెట్టేసి రాత్రి అయితే తిరగమాత పెట్టేసాను. ఈ ఊరగాయ అయితే నారదబ్బకాయ ఊరగాయ. ఇది 1 నెల అయింది కోసి పెట్టాను. ఉప్పు పసుపు వేసి రాత్రి అయితే తిరగమాత పెట్టి పొళ్ళన్నీ కలిపి వేసానండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా వచ్చింది నిమ్మకాయ ఊరగాయ కూడా. చూడండి, తేమ కూడా బాగా వచ్చేసింది. ఈ నారదబ్బకాయ ఊరగాయ అయితే కొంచెం గట్టిగానే వచ్చిందండి, ఎక్కువ తేమ రాలేదు. కోసేటప్పుడు ఆ కాయ కొంచెం ఆరిపోయినట్లునింది. అయినా పర్వాలేదులే, షుగర్ వాళ్ళకి మంచిది అని చెప్పేసి నేను ఇట్లాగైతే కలిపి పెట్టేశాను. నైట్ అయితే ఈ 3 తిరగమాతలు పెట్టేసి మసాలా కలిపేసాను. ఇప్పుడైతే మామిడికాయ ఊరగాయ మొన్న కోసి వీడియో పెట్టాను కదండి, అదైతే నైట్ తిరగమాత పెట్టేసి అన్ని మసాలాలు కలిపేసానండి. ఊరగాయ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా కూడా ఉందండి, టేస్ట్గా కూడా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరేం ఊరగాయలు పెట్టారో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఇలాగైతే తయారు చేసుకున్నాను. ఇది తింటే మంచిదన్నారని ఇదైతే ఇష్టంగా పెట్టానండి. కొంచెమేను, 1 కాయేను, ఇంకొంచెం అయితే ఉప్పు పసుపు వేసింది అలాగే పెట్టేస్తున్నాను. ఇది మాత్రం కొంచెం తిరగమాతలు కలిపి వేసాను, మసాలా పొడి వేసి. నిమ్మకాయ అయితే ఎక్కువగా పెడుతుంటానండి, మీకు మామూలుగా వీడియో కూడా పెట్టున్నాను. అలాగైతే ఇట్లా కలిపి పెట్టేసాను నైట్ అయితే. ఈ ఊరగాయ అయితే ఈ సంవత్సరానికి ఇదేనండి నేను కలపడం. పోయిన సంవత్సరం కూడా నేను పెట్టలేదు, ఈసారి అయితే కొంచెం పెట్టానండి. 5 కాయలు ఊరగాయ అయితే పెట్టాను. మీరందరూ ఊరగాయలు పెట్టుకున్నారా లేదా కామెంట్ పెట్టండి. మరి ఉంటానండి, అందరికీ బాయ్ అండి.